శిశు వికాసంలో వికాసం పెరుగుదల వికాస నియమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సెషన్లో బిట్ అడిగాడు. ఒక 8 నియమాలు ఉంటాయి. ఆ 8 నియమాలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఒక బిట్టు గ్యారంటీ. ఆ నియమాలు ఉన్నట్టు గుర్తుపెట్టుకోవద్దు, వాటిని తరగతి గదిలోకి తీసుకెళ్ళాలి. ఎగ్జామినర్కు కావాల్సింది ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్ ఎందుకు పెట్టాడు? రేపు పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఒక పిల్లవాడిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, వాని ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మోరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, పిల్లలు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుంటారు, వారి యొక్క లెర్నింగ్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏముంటుంటాయి. ఎందుకంటే ఒక పిల్లవానికి ఇద్దరికి చెప్పేది కాదు కదా. ఒక 40 మంది క్లాస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ చిల్డ్రన్స్ మన దగ్గర ఉంటారు. మన క్లాస్ రూమ్ ఓ కలగూర గంప, ఒక సమ్మిళిత విద్య. అలాంటప్పుడు ఆ పిల్లల మీద పరిపూర్ణ అవగాహన ఉండాలి అని చెప్పి ఆ పెరుగుదల వికాసం దశలు, నియమాలు, సూత్రాలు, దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ జీన్ పియాజే సిద్ధాంతం. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన టెట్ పేపర్లో జీన్ పియాజే సిద్ధాంతం మీద ప్రశ్న లేకుండా పేపరు లేదు అంటే అతిశయోక్తి కాదు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం. ఈ 5 సిద్ధాంతాలు నేర్చుకోండి. చాలా ఈజీ, అనువర్తనానికి ఇంపార్టెంట్.